నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం, అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలో నిజం లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు పేర్కొన్న పరిస్థితి. ఈ కల్తీ జరగలేదని సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ లో స్పష్టం చేశారని తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఈ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని, అదేవిధంగా దాదాపుగా తిరుమల నుంచి అయోధ్యకు లక్షలాది లడ్డులు సరఫరా చేశారని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. ఆ ఆడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. రామచంద్ర అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, బిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఈ దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. సో ఈ యొక్క వీడియో గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా మీడియా ముఖంగా స్పష్టం చేశారు. మీకేమనిపిస్తుంది? సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించిన సిట్టే ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పడం జరిగిన నేపథ్యంలో మీకేమనిపించింది? మీరేం చెప్తారు సార్? మతపరమైన సెంటిమెంటే కాకుండా భగవంతుడు నేను అత్యంత పూజ్యంగా భావించే వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా దీంట్లో కలిసి ఉన్నాయి. మీరు అన్నదాంతో విభేదిస్తాను. దీంట్లో కల్తీ జరగలేదు సుప్రీంకోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు నిర్ణయం ఏ రోజు చేయలేదు, సుప్రీంకోర్టు తీర్పు కూడా రాలేదు. దీంట్లో జంతు సంబంధమైన కల్తీ లేదు, మిగతా కెమికల్ సంబంధం ఉందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దాని మీద విచారణ, ఇది కేవలం రిపోర్ట్ మాత్రమే, దీని మీద ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది స్పష్టంగా. అందుకని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇది అన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చింది, ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 36 మందిని మీద కేసులు పెట్టి మిగతా నమోదు కూడా చేయమని చెప్పి సిబిఐ వేసిన. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐటి మీద సిట్ మీద నమ్మకం లేదనుకుని సార్ వాట్ ఎవర్ మేబీ దీంట్లో ఇచ్చేసిన సందర్భం. కానీ ఈ దీంట్లో 2 భాగాలు, అది మీకు క్లారిఫై చేస్తాను. దీంట్లో కల్తీ జరిగింది. ఓకే. దాంట్లో కల్తీ అనేది పామాయిల్, పాము కెర్నాయిల్, దాంతోపాటు బేటా గట్టిన మిగతా కెమికల్స్ కూడా కలిపి తయారు చేశారని కల్తీ జరిగింది. కల్తీలో 2 కోట్ల లడ్డూలు 250 కోట్ల రూపాయలు జరిగింది. స్పష్టంగా పెంచి రెండుటికి ఏదో ఒక సైడ్ మనం ఏమైనా తిట్టుకుని వాళ్ళని తిట్టి ఇవన్నీ ఉండకూడదండి. కానీ దీంట్లో సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు జంతు కలివి మేము వచ్చినాయని చెప్పి. అవును. దాని తర్వాత మీరు చెప్పిన ఒక పీక్ వెళ్ళిపోయి దేశ స్థాయిలో సంచలనం అయిపోయింది. ఉప ముఖ్యమంత్రి గవర్నర్ కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన విషయం సంచలనం అయిపోయింది. దేశంలో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి రామజన్మభూమి అయోధ్య విషయంలో జరిగినప్పుడు 1,00,000 లడ్లు మీరు చెప్పినట్టు ఏదండి, బీఫ్ అంటే ఆవు మాంసమో గొద్దు మాంసమో కలిపిన బీఫు, పంది మాంసం కలిపిన కొవ్వు, ఫిష్ ఇవన్నీ కలిపిన 3, ఇంకే దేని మిగల్చలేదు. ఇక గొడ్డు మాంసం, చేప అన్నీ కలిపి పంది 3 కలిపింది లడ్లు పలిపించారు. దేశమంతా సెన్సేషన్ అయిపోయింది. తిరుపతి మీద అసహ్యం వచ్చే పరిస్థితి వచ్చిందండి. దేశవ్యాప్తంగా ఆయన చెప్పింది అసహ్యం అయిపోయింది. మేము తిరుపతి దేవస్థానం నుంచి ఒక ఎదవలు ఏమైనా తప్పు చేస్తే గవర్నమెంట్ చేయాలి, కానీ తిరుపతి గొడ్డు మాంసం కలిపి అయోధ్య రామచంద్రుడికి పంపించింది అన్న తిరుపతి దేవస్థానాలు. దేశం మొత్తాన్ని అలకల్లోం చేసే కుట్ర ఇది. విద్వేషం నరనరన విద్వేషం రగిలించే మాటలై. నిజంగా దీంట్లో ఉన్నాళ్ళు, నిజంగా ఎవరన్నా వ్యాఖ్యలు చేసేవాళ్ళు చెప్తున్నాను, నిజంగా వాళ్ళ కన్నా హిందువులైతే ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది వాళ్ళ వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తుంది. అది వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులకే వాళ్ళ కుటుంబ సభ్యులకే చెందుతుంది ఆ గౌరవం. ఎందుకంటే వాళ్ళు పెంచిన సంస్కారం కదా. గౌరవంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను. ఇవాళ ఇది అవసరం ఉందండి అసలు? రాముడికి అసలు పైగా కళ్యాణ్ బాబు గారు ఇంకో మాట అన్నారు అక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి మేము తిరుపతి వెళ్ళాం, ఇక్కడి నుంచి మేము అయోధ్య తిరిగి వెళ్ళిపోవడం ఆయన అక్కడి నుంచి వలస వచ్చారా? వెంకటేశ్వర స్వామి పవిత్రను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇది దాంట్లో ట్వీట్ చేశారు, చూశాను ఇప్పుడు ఆయన. ఏమిటంటే ఇక ఇలా జరుగుతుంది కాబట్టి తిరుపతిని ఏదో బోర్డు పెట్టి ఇచ్చేయాలా కేంద్రానికి, అంటే ఎవరికైనా ఇచ్చేయాలా? తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక హక్కు కోల్పోవాలా? వెళ్ళి గుజరాతీ మార్వాడీలకి బ్యాచ్కి ఇచ్చేయమంటారా? నేను అడుగుతున్నాను. మీ ఉత్తర ఆర్యస్థానం మనువాదులకు ఇచ్చేయమంటారా? ఉత్తరార్యస్థానం చెగువేరా స్ఫూర్తి అన్నారు.
ఇప్పుడు ఆయన మిగతా వాటిలో నేను మాట్లాడలేదండి, వ్యక్తిగతంగా ఆయన ఇష్టం. ఆయన ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ ఎదిరించే దీపంలో సిగరెట్ వెలిగించి దేవుడు లేడు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి బైబిల్ ఉంటుంది, పూజించుకుంటాం. చిన్నప్పుడు నేను బాప్టైజ్ అఫీషియల్గా అని చెప్పింది. బాప్టైజ్ అయ్యి చిన్నప్పుడే మిత్రుడు చేశాడు, క్రిస్టియన్ అయిపోయారు. అది తప్పే ఉంది, ఆయన ఇష్టం. ఆయన పిల్లలిద్దరిని ఆర్థోడాక్స్ క్రిస్టియన్గా పెంచుతున్నారు, ఆయన ఇష్టం అండి, తప్పేంటండి. వివేకానంద ఏదో కోట్ చేసి అవసరం అయినప్పుడు బీఫ్ కూడా తింటాను, అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. నేను తప్పట్లేదు, ఎందుకు తప్పట్టాలి నేను? ఆయన అభ్యుదయ భావాలు ఉన్నాయి అనుకున్నాను. కానీ ఇంత ఈ మధ్యన ఉత్తరాది సనాతన మనువాదగా మారిపోయిన తర్వాత ఇదేం మాట్లాడినా అర్థం కాదు. శ్రీరాముడికి నువ్వు మా వెంకటేశ్వర స్వామి దేవాలయం అపచారం చేసిందా? దేశం అంతా అలకల్లోలం అయిపోయిందా? ఏంటంటే అయిపోయింది. కుల చిచ్చు మత చిచ్చు రెచ్చగొట్టడానికి చేసిన దుర్మార్గమైనది. ఎటో సైడ్ ఉండాల్సిన లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా బాధ్యతయుతమైన వ్యాఖ్యలు చేయాలి. ఎవరో రిపోర్ట్ ఇచ్చారు, 1-2 సార్లు తీసుకోవాలి. మతపరమైన నేను చెప్పలేదు, ఇది ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. జడ్జి ఇవాళ తీర్పు ఏమని చెప్పింది, వ్యాఖ్యలు ఏం చేసింది, ఇంకొకసారి మతపరమైన కామెంట్స్ సెంటిమెంట్లు తీసుకొచ్చి దీంట్లో లాగొద్దని చెప్పింది. సరే, వెంటనే అది అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కల్తీ ఇందాక మీరు అంటే కల్తీ జరగలేదని ఎవరు చెప్పారు? దుర్మార్గంగా కల్తీ జరిగింది. ఇంతకుముందు కూడా టిప్ పంపించడం జరిగింది. అంటే కల్తీ జరిగింది, కాకపోతే కెమికల్ జంతు సంబంధమైన కల్తీ లేదు. ఏది ఈయన గవర్నీలు ఉత్తరాది సనాతన మనువాదుగా ఉన్న గవర్నీలు కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు ఫిష్ పంది ఏం కావాలని అంత అసహ్యంగా చేశారా? కడుపు రగులు ఆయన తిన్నారో తెలియదు. ఆయనకి మేము దాన్ని పవిత్రంగా భావిస్తాం. ఇప్పుడు పామ్ ఆయిల్ వేస్తారు, పామ్ కెర్నల్ వేస్తారు, బీటా కెమికల్స్ వేస్తారు, అది దుర్మార్గమైన కల్తీయే. కానీ మా మత విశ్వాసాలు దానివల్ల కల్తీ దుర్మార్గం. ఇవాళ తర్వాత వచ్చిన తిరుపతి దేవస్థానం చైర్మన్ వీళ్ళందరూ దాన్ని రెక్టిఫై చేస్తారు. నేను ఈ మధ్యకాలంలో 2 సార్లు వెళ్ళాను. మన ఈ నెలలో జనవరి నెలలో వెళ్ళాను, మళ్ళీ నవంబర్ నెలలో వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను. నాకు ఆ లడ్డు అనేది ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిస్తాం. పూర్వంతో మోల్చుకుంటే నాణ్యత పెరిగినట్టు అనిపించింది, నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పలేదు, అక్కడ అంతా కూడా చాలా బాగున్నట్టు అనిపించింది. ఇంతకుముందు వాళ్ళని నేను బ్లేమ్ చేయను, కరుణాకర్ రెడ్డి గారిని నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ దర్ ప్రూవెన్ గిల్టీ వై షుడ్ బ్లేమ్ ఎవరివన్ అండి. వాళ్ళు బాగా చేశారు, తప్పులుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు, డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను నేను. కానీ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఏంటండి? లడ్డు నాటం పెట్టుకుని దేశం అంతా మా తిరుపతి వెంకటేశ్వర ప్రతిష్టను తగ్గిస్తాను చూస్తారా? అబ్సల్యూట్లీ రాంగ్ ఇది. ఎవరు చేసినా దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకొకళ్ళు అసలు ఏమీ లేదని చెప్తారా? నో. తిరుపతి యొక్క పవిత్రతని కొంతమంది బయలుదేరారు, మళ్ళీ పెద్ద కుట్రలో భాగమండి ఇది. ఉత్తర ఆర్య మనువాద సనాతనవాదులు అనేబడి వాళ్ళ కుట్రలో భాగమా కదా? మీరు చెప్పండి ఒకసారి. వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ పురాణాలు అంటే వెంకటేశ్వరం లేడు, వాళ్ళు ఎక్కడో రాసుకొచ్చారండి మధ్య ఏషియా నుంచి. వాళ్ళ గ్రంథాల్లోనూ ఏదో దాంట్లో లేవంట. లేకపోతే ఆడెవడు చెప్పడానికండి? ఆడెవడ పనికి మళ్ళీ చెప్పడానికి? మా వెంకటేశ్వరం గురించి ఆడేవాడు మాట్లాడతాను యూజ్లెస్ ఫెలోస్. మా అయ్యప్ప స్వామి గురించి ఆడేవాడు మాట్లాడతాను యూజ్లెస్ ఫెలోస్. మా షిరిడి నా సాయినాథ్ గురించి ఆడేవాడు మాట్లాడతాను యూజ్లెస్ ఫెలోస్. వాడు ఉత్తర భారత జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఒక అధ్యక్షుడు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివరించారు. ఎవరు పిచ్చి వాడు రాష్ట్ర సంబంధం లేదు మాకు షిరిడి సాయినాథుడి గురించి అని చెప్పి. పైగా వాళ్ళ పార్టీ వాళ్ళ కింద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. ఉత్తున పైన ఇది మా దక్షిణాది మా సమ్మక్క రకం మీద మాట్లాడితే ఊరుకుంటారా మీరు? సేవలాల్ గారి మీద మాట్లాడితే ఊరుకుంటారా? ఒక దైవ స్వరూపంగా భావిస్తే మనందరం దక్షిణాది ఉండకూడదు. దేవతలు మా దేశలమ్మ మావులమ్మ ఎల్లమ్మ మైసమ్మ వీళ్ళు దేవతలు కాదు. వీళ్ళకేమో జబ్బులు వేలు పెడతారు. ఉత్తరాది సనాతనవాదులు వచ్చి వాళ్ళకేమో మా మైసమ్మ పేరు పక్కనేమో ఏదో ఆరి పేరు తీసుకొచ్చి రుద్దేస్తారా? చూడండి ఎన్ని దేవాలయాలు మార్చారు. అలా గత దేవాలయ విగ్రహాలు కూడా మార్చారు. ఇంతకుముందు మైసమ్మకి వెళ్ళి భక్తులు సంభాషించుకున్నారు. ఒక అబ్బాయిలు మైసమ్మ నాకు ఇలా జరిగిందని. ఇప్పుడేమో మాకు అర్థం లేని భాషలో దుబాసీలు వచ్చారు. ఈ దేశ మూలవాసనం కదా మేము. డెఫినెట్గా చెప్తున్నాను, మా కలియుగ వైకుంఠ దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భగ్గం వహిస్తట్టు ఊరుకునేది లేదు. దయచేసి రాజకీయాల్లో నేను ఐఎమ్ హంబుల్లీ రిక్వెస్టింగ్ బోత్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దీంట్లో రాజకీయాలకి జొప్పించవద్దు. భగవంతుని ప్రతిష్టని మనం పెంచేటట్లు ఉండాలి కానీ తగ్గించేటట్లు ఉండకూడదని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. గతంలో సీఎం గారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా ఇటు బాబు గారు మాట్లాడడం జరిగింది. ఇదే అంశం మీద బాబు గారు రిపోర్ట్ ఇచ్చిన ఫీడింగ్ మీద ఆధారపడి మాట్లాడవచ్చు, లేదా కళ్యాణ్ గారు మాట్లాడవచ్చు. దాన్ని నేను అది 1-2 సార్లు ఆలోచన మాట్లాడాల్సింది ఇద్దరి మీద. కానీ ఇందాక మీరు చెప్పని చూస్తే దేశానికి శ్రీరాముడికి లింక్ పెట్టి అది దుర్మార్గం అంటున్నాను. దేశం అంతా అలకలం అయిపోయింది. ఏంది అలకలం? అది తప్పు అంటున్నాను నేను. ఇది కూడా మాట్లాడతాం 1-2 సార్లు. ఏం చెప్పలేదండి వాళ్ళ
బాబు గారు చేసినా, కళ్యాణ్ బాబు గారు చేసినా, లేదా ఇంకొకళ్ళు చేసినా దాన్ని వివాదాస్పదం చేసి రాజకీయం చేయడానికి ప్రతిపక్ష వాళ్ళు కొన్ని చూసినా సరికాదు. భగవంతుని విషయంలో దయచేసి అవి చేయొద్దు. తప్పు జరిగితే దాన్ని ఖండిద్దాం. మన జరిగింది కదండి, ఏది డాలర్ల విషయంలో ఖండించాం. ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళ మీద చేయాలని గట్టిగా ఖండించాం. రెక్టిఫికేషన్ కోసం, ఇంకా అభ్యున్నత కోసం కమిటీలు తీసుకుని ఇప్పుడు ఏ మంత్రులు అనేక మంది మిత్రులు ఉన్నారు నాకు. టీటీడీ చైర్మన్ కూడా మిత్రులు ఉన్నారు అనేక మంది. ఈ లోపాలు జరగలేదని ఎవరికి వాళ్ళు తమ వంతు కృషి చేశారు. లోపాలు జరిగితే జరగలేదు, మనం మాత్రం జరిగితే దాన్ని ఖండిద్దాం. ప్రతి ఒక్కరిని పట్టుకుని నేను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ చైర్మన్ గారు కూడా మిగతా కమిటీ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లు కూడా తనకు శక్తి వంచన లేకుండా తమ మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. లెట్ అస్ అప్రిషియేట్, లెట్ అస్ హ్యావ్ పాజిటివ్గా తీసుకుందాం. తప్పు జరిగితే ఖచ్చితంగా ఖండిద్దాం. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత తగ్గింది అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. డెఫినెట్గా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు ఇది కనపడిపోయింది కదా దీంట్లో. కాదండి, మనం ఒకప్పుడు సరే పుల్లారెడ్డి గారిని తీసుకెళ్ళి ఒక స్టాండర్డ్ సెట్ చేస్తారా, మిగతా వాళ్ళని తీసుకెళ్లారా? అసలు పూర్తి ఒక ఆవుది లేకుండా ఈ పామాయిల్ పెట్టి ఈ అల్లి మిక్స్ చేస్తే పామాయిల్తో మిగతా నాణ్యమైన ఇది లేకుండా ఉంటే ఇప్పుడు నేనే చెప్తాను కదండి, దుర్మార్గం జరిగింది. దాంట్లో క్వశ్చన్ లేదు. తిన్నారా ఈ మధ్యకాలంలో లడ్డు? తిన్నారా మీరు? తిన్నాను, అందరికి తీసుకొచ్చి ఇచ్చాను. మీకు కొంచెం అందరికి ఇచ్చాను కదండి. వచ్చినప్పుడు ఒక 20-30 లడ్డులు తీసుకొచ్చి అందరికి ఇస్తాను నేను. గత ప్రభుత్వంలో తిన్నారా? అవునండి. అప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు కూడా ముందర మనకు పవిత్ర భావం ఉంటుంది. యాక్చువల్గా ప్రసాదాన్ని కళ్ళగద్దుకుని తింటాం కదండి జనరల్గా. అందువల్ల దాన్ని సెలిపరీక్ష చేయం కదా మనం. మీకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇది యాదగిరి నరసింహ స్వామి గారి దేవాలయంలోంచి వచ్చింది అనుకోండి, వెళ్తాం. ప్రసాదం ఇచ్చినప్పుడు భక్తిభావం కనపడుతుంది ముందర. తర్వాత మన గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మనకి ఒక హేతు చింతన లేదా మిగతా జనరల్గా ఏం జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది. కానీ వెళ్ళినప్పుడు భగవంతుని మీద దృష్టి ఉండాలి మనం మొట్టమొదటిగా. అందువల్ల అప్పుడు మీద ఇప్పుడు డెఫినెట్గా బాగా పెరిగిందని, అక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయని ఖచ్చితంగా చెప్తున్నానండి. నేను చెప్తాను, లేదా అక్కడ ఉన్న ఎవరో వైకాపా ఎమ్మెల్సీలు చెప్పారు, మాజీ మంత్రులు చెప్పారంటే, రోజా గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు చెప్పారంటే తర్వాత ఖండించడం పక్కన పెట్టండి. వాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మన వైకుంఠ ద్వార దర్శనం అది చూశారు కదా, అలాగే వెళ్ళాం. చాలా చక్కగా ఏర్పాట్లు కానీ, అలంకరణలు కానీ, ఆ భక్తిభావం కానీ, ఆ వాయిస్ పొద్దున్నే ఇంతకుముందు కూడా ఉందండి. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీబడి స్ట్రైంగ్ డెఫినెట్గా పాజిటివ్ తీసుకోవాలి. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.